హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ రంజాన్ స్పెషల్ హైదరాబాదీ కద్దుకా ఖీర్ రెసిపీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. పెళ్ళిళ్ళలో చేసే కద్దుకా ఖీర్ తినే ఉంటారు కదా, సేమ్ మనం కూడా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్స్ అయినప్పుడు అట్లాంటి ఖీర్ని ఇంట్లోనే వేసేసుకోవచ్చు. సో దీనికోసం అయితే ఇట్లా సొరకాయని తీసుకోవాలి, లేతగా ఉన్నది. కొంచెం కోవాని కూడా తీసుకోవాలి, ఇంకా డ్రై ఫ్రూట్స్ని అట్లా నానబెట్టేసి పెట్టుకోవాలి. కాజు బాదాం పిస్తా అన్నమాట. కోవా కూడా ఒక 1/2 kg వరకు ఉంటుంది. తర్వాత సగ్గుబియ్యంని కూడా నానబెట్టేసి పెట్టుకోవాలి, ఒక 2 hours లేదా 1 hour. చూస్తున్నారు కదా, మంచిగా అట్లా నానిపోయిన తర్వాత దీనికి పాలు, చిక్కటి పాలు తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 4 లీటర్ల పాలతో చేస్తున్నాను. 2 గిన్నెలలో పాలు వేడి చేసిన అనమాట. ముందుగా కోవాని కరిగించుకోవాలి మనము. ఈ కోవాలో కొన్ని వేడి పాలు పోసేసి స్పూన్తోని అట్లా చేసేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత సొరకాయ పైన పొట్టునంతా తీసేసి వీటిని ముక్కల్లాగా కట్ చేసేసుకోవాలి. లోపల ఉన్న గింజలన్నీ తీసేసేయాలన్నమాట. సో దీన్ని తురుముకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్తోని మనం కొబ్బరి గీరేది ఉంటుంది కదా, దాంట్లో పెద్ద హోల్స్ ఉన్న దాంతో గీరితే మనకి ఆ సొరకాయ తురుము అనేది కనిపిస్తుంది పాయసం చేసినప్పుడు, కీర్ చేసినప్పుడు. సో తర్వాత ఈ సొరకాయ తురుముని మంచిగా కడిగేసేయాలి ఒక 2 సార్లు. ఎందుకంటే మనం పచ్చిది అట్లనే వేస్తే పాలు అనేది విరిగిపోతుంది అనమాట. సో అందుకే కడిగేసి నీళ్ళని వంపేసిన తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి దాంట్లోకి నెయ్యి వేసుకొని ఈ సొరకాయ తురుముని కొంచెం వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, అది మంచిగా కొంచెం వాటర్ అంతా ఇట్లా ఇనికే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసేసి ఉడకబెట్టేసేయాలన్నమాట. ఫస్ట్ ఉడికించి దీన్ని రెడీగా పెట్టుకుంటే మనం పాయసం జల్దీ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వాటర్ పోసేసిన నేను, పోసేసి దీని ఒక 10 నిమిషాలు ఉడికించేసాలి. తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలన్నమాట. ఇక్కడ పాలు అనేది ముందుగానే వేడి చేసి పెట్టిన మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టేసి సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, ఒక 10 నిమిషాలలో సగ్గుబియ్యం అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఎందుకంటే ముందే నానబెట్టినాం కాబట్టి. సో అది అట్లా మంచిగా మసులుతుంది. చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం కూడా మంచిగా ఉడికిపోతుంది. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగుంటుంది అనమాట. ఇక్కడ సొరకాయ కూడా మంచిగా ఉడికిపోయింది, వాటర్ అనేది ఇనికిపోయింది. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఏం చేయాలంటే సగ్గుబియ్యం ఉడికింది కదా పాలలో, అప్పుడు చక్కెర యాడ్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ స్వీట్నెస్కి తగ్గట్టు వేసుకోవాలి. నేను ఇక్కడ కండెన్స్ మిల్క్ కూడా వేస్తాను అనమాట, మిల్క్ మేడ్. అందుకని చక్కెర కొంచెం తక్కువనే వేసినాను. 1 kg కంటే కొంచెం తక్కువ వేసినాను అనమాట. ఇప్పుడు ఉడికిన ఈ సొరకాయ ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకోవాలి మొత్తం. ఇక్కడ క్వాంటిటీ అనేది ఎక్కువ కాబట్టి కొంచెం వెడల్పుగా పెద్దగా ఉన్న గిన్నె అయితే సరిపోయేది. సో నేనేం చేస్తున్నానంటే మళ్ళీ సొరకాయ ఉడికించిన కడాయిలోనే మళ్ళీ కొన్ని పాలు యాడ్ చేసేసి దాన్ని అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట. రెండిట్లో కీర్ మనకి ఉడికిపోతుంది. సో పెద్ద గిన్నె ఉంటే తొందరగా అయిపోతుంది. ఇట్లా మనం ఎక్కువ క్వాంటిటీ చేయాలనుకున్నప్పుడు 2 గిన్నెలలో చేసేసుకోవచ్చు. సో అది మంచిగా మరుగుతున్నప్పుడు మనం ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. అక్కడ కడాయిలో కూడా వేసేస్తున్నాను. దాంట్లో షుగర్ కూడా మళ్ళీ యాడ్ చేసిన అనమాట. 1 kg మొత్తం పట్టింది ఇక్కడ 4 లీటర్స్ మిల్క్కి. సో మళ్ళీ తర్వాత కండెన్స్ మిల్క్ కూడా యాడ్ చేసినాను. స్వీట్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం పెంచుకోవచ్చు. సో నాకైతే కరెక్ట్గానే సరిపోయిందనమాట. చూస్తున్నారు కదా, 2 బాగా మరిగిన తర్వాత కోవాని కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగానే పాలు పోసి మెల్ట్ చేయడం వల్ల అది మంచిగా కరిగిపోయింది. చూస్తున్నారు కదా, ఈ కోవాని రెండిట్లోకి సమానంగా వేసేసుకొని బాగా కలిపేసేయాలి. ఇప్పుడు కోవా వేసిన తర్వాత ఇంకా చిక్కగా మంచి క్రీమీగా రావాలంటే మనము ఇంకొకటి కూడా వేసేసుకోవాలి, అదే కస్టర్డ్ పౌడర్ అనమాట. పాలు కొన్ని చల్లగా అయిన తర్వాత ఆ పాలలో ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఈ కస్టర్డ్ పౌడర్ని వేసేసుకొని మంచిగా కలిపేసి దీంట్లోకి రెండిట్లోకి సమానంగా వేసేసుకోవాలి. ఇది వేయడం వల్ల మంచి క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కద్దుకా ఖీర్ అనేది. సో కంపల్సరీ మనం కస్టర్డ్ పౌడర్ని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, వేసేసి వెంటనే కలిపేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ని కూడా లాస్ట్లోనే వేసేసుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత మనం కండెన్స్ మిల్క్ని కూడా యాడ్ చేసేసుకోవాలి లాస్ట్లో. ఇంకా చూస్తున్నారు కదా, ఈ డబ్బా మొత్తం వేసేసిన అనమాట. ఇది ఇంకో సైడ్ ఆ కడాయిలో కూడా వేసేస్తున్నాను. అది మొత్తం కలిపేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. మనకి నచ్చితే వాటిని కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చివే అట్లనే వేసేస్తున్నాను, అయినా కానీ చాలా బాగుంటుంది అనమాట. సో అంతే, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇది చల్లగా అయిన తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ కద్దు ఖీర్లో మనం సొరకాయ ఇంకా సగ్గుబియ్యం వేయడం వల్ల ఒంటికి కూడా చలువ చేస్తుంది అనమాట. సమ్మర్లో ఇది ఎక్కువగా తినొచ్చు, చాలా మంచిది హెల్త్కి కూడా.
సో టేస్ట్తో పాటు ఎంతో హెల్దీ అయిన రంజాన్ స్పెషల్ హైదరాబాదీ కద్దికా కీర్ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.